సంవత్సరం పైగా పూర్తయినటువంటి కాలంలో సంక్షేమ కార్యక్రమాలపైన అనేకమైనటువంటి నిందలు మోపుతున్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈరోజు బద్వేల్ ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేశాయి. బీజేపీ పార్టీ పైకి కనిపిస్తున్న లోపల కథంతా నడిపించింది టీడీపీ అన్నటువంటిది అందరూ కూడా తెలిసిన అంశం. ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో కూర్చోబెట్టిన ఏజెంట్లతో సహా తీసుకున్నప్పుడు ప్రచార బాధ్యతలతో సహా మొత్తం వెనుకుండి నడిపించినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఆడ జగమైనటువంటి సత్యం. స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకున్నా, మున్సిపాలిటీలు తీసుకున్నా, కార్పొరేషన్స్ తీసుకున్నా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు దగ్గరగా చేరువవుతున్నాయనే అంశం ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ఏదో ఒక మేనేజ్మెంట్ కోసమో ఏ రకంగా వ్యవస్థను మేనేజ్ చేయాలనే ఆలోచన కొన్ని పార్టీలకు ఉంటాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కేవలం ప్రజలనే నమ్ముకుంటుంది. ఈరోజు బద్వేలు ఉప ఎన్నికలలో దాదాపుగా 90,000కు పైగా ఇచ్చినటువంటి మెజారిటీ ఇచ్చినటువంటిది బద్వేలు ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరింత బాధ్యతగా అక్కడ చెప్పినటువంటివన్నీ కూడా కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జగన్ గారి నాయకత్వం ఏ రకంగా ప్రజల్లోకి సామాన్య ప్రజల్లోకి వెళ్ళింది అన్నటువంటి దానికి ఇదొక ఉదాహరణ. ఈ విజయం దళితుల విజయం, ఈ విజయం బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క విజయం. ఇది ప్రతి సామాన్యుడి విజయంగా మనం అనుకోవచ్చు. ప్రతి నిద్ర లేచినప్పటి నుంచి ఏదో రకంగా బురద జల్లేటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోతూ సాంప్రదాయబద్ధంగా మేము పోటీ చేయమని మాట వరుసగా చెప్పి బీజేపీ వెనకల పూర్తిగా కథను నడిపారు. ఈరోజు మిమ్మల్ని ఒకటి ప్రశ్నిస్తున్నా, మీరు గుంటూరులో జరిగినటువంటి అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ విజయవాడలో జరిగిన ఎన్నికల్లో కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, ప్రజలను కించపరుస్తూ మాట్లాడారు. సిగ్గుందా మీకని మాట్లాడారు ప్రజల్ని. మీకు ఏమాత్రం సిగ్గుశరం ఉంటే ఏదేదో రకంగా మాట్లాడారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం విపరీతంగా చేశారు. ఆ ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయారు. ఆ రోజు కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలన్నిటికీ కూడా సపోర్ట్ చేసినట్టు డైరెక్ట్ గా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పు తర్వాత మాట్లాడకుండా అప్పుడు ఎదురుదారు చేయడం, నిజంగా ఒక్కసారి తనకు తాను ఆలోచన చేసుకోవాలి. చేపడుతున్న కార్యక్రమాలు ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు డీబీటీ కింద అంటే ప్రతి ఒక్క పథకం డైరెక్ట్ గా ప్రజలకు ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడాలి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నంలో పారదర్శకంగా పార్టీలు అన్నటువంటి చూడకుండా, కులాలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సమయానికి చెప్పిన సమయానికి క్యాలెండర్ ప్రకారం డైరెక్ట్ డెబిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఏదో తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ 24 గంటలు ఒక ప్రజలలో ఒక అభద్రత భావం క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. మరొక రకంగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు నిజంగా ఈరోజు ఎన్నిక చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు అనంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేక హోదా అన్నటువంటిది రాష్ట్రానికి సంజీవిని అన్న మాట మేము మాట్లాడాం. మేము ఆ రోజు మా నాయకుడు బీజేపీ ఢిల్లీలో పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన రోజున కూడా మిగిలిన నాయకుల మాదిరి వాళ్ళతో బేరాలు ఇంకోటి చేయలేదు. మా నాయకుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తను స్పష్టంగా బీజేపీకి పూర్తి మెజార్టీ రాకుండా మాతో డిపెండ్ అయ్యేటువంటి దాంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినంటే వాళ్ళ మెడలు వచ్చినటువంటి వాళ్ళం అన్నటువంటి మాట మాట్లాడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే స్ఫూర్తితో ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు ఏదైతే విభజన చట్టంలో చేసినటువంటి హామీలుగా విభజన చట్టంలో చేసినటువంటి పొందుపడిన అంశాలను
చట్టంలో పొందవలసిన అంశాలను మాకు చెయ్యండి అని చెప్పి ప్రతి లేఖలో ఇట్లా హోంమంత్రి గారిని కానీ ఇట్లా ప్రధానమంత్రి గారిని కానీ కలిసిన ప్రతిసారి విరమించారా లేదా ఒక్కసారి ఆ రికార్డ్స్ మీరు చూడండి. మరి చంద్రబాబు నాయుడు లాగా తాకట్టు పెట్టేది రాష్ట్రానికి, మాకు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజ్ చాలు అని చెప్పి ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు బీజేపీ కళ్ళు తెరవాలి. ఆది నాయకత్వం అంతా అక్కడ కష్టించి పనిచేసినా కూడా వాళ్ళ డిపాజిట్ దక్కలేదు అన్నటువంటి దాన్ని మనసులో పెట్టుకొని కక్ష సాధింపులు కాకుండా ప్రజల మనోభావాలను కనుక్కొని ఇక్కడ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఎప్పుడు కూడా ప్రజల మనసు గెలవాలనంటే మనం చెప్పింది చేస్తే ప్రజల మనసు గెలవచ్చు. ఈ రకంగా బీజేపీలో ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు కోల్పోయిన డిపాజిట్ కోల్పోయానటువంటి బాధ కంటే కూడా ప్రజల నుంచి ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ మిగిలిన చట్టంలో పొందవలసిన అంశాలను ఇప్పటికైనా నెరవేరిస్తే బాగుంటుంది అని చెప్పి బీజేపీ పెద్దలను కోరుతున్నాం. ఎంతసేపు రాజకీయ విమర్శలకే పరిమితం కాకండి. ఒక రాజకీయ నాయకుడు ప్రజాదరణ పొందుతున్నాడు అని చెప్పి పర్సనల్ గా తన గురించి మాట్లాడడం, నిద్ర లేచినప్పటి నుంచి కించపరిచే విధానంగా వ్యవహరించడం, ఏదో జరిగిపోతుంది అని చెప్పి భ్రమలు క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రజానీకానికి కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొల్పాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఆ కుట్రను ప్రజలు ఎప్పుడు కూడా అంగీకరించారు. ఆ కుట్రను బద్దలు కొడుతున్నారు. ఈ ఎన్నికల తీర్పులే మనం చూస్తుంటే ఇది కరెక్టా కాదా అని చెప్పి ప్రజాస్వామ్యంలో కోరుకునేది ఏది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ప్రజా తీర్పు. ఈ ప్రజా తీర్పు నన్ను ఎప్పుడన్నా చూసి కళ్ళు తెరవండి. ఎవరో పవన్ కళ్యాణ్ గారు తను మనుషుల్ని చూసినప్పుడు ఇష్టానుసారం మాట్లాడతారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదు, వాళ్ళ అరుపులు కేకలే వాళ్ళకి తెలుస్తాయని. అయ్యా పవన్ కళ్యాణ్ గారు అరుపులు కేకలు మాకు కాదయా, నీకు పరిమితం. అది మైక్ పట్టుకొని ఊగిపోతుంటారు. మనిషి ఒక చోట నిలబడరు, మాట్లాడేటప్పుడు మొత్తం మనిషి అంతా ఊగుతూ ఉంటారు. మీరు ఊగిపోవడం కాకుండా మాట్లాడేదంటే క్లారిటీ ఉండదు. ఈ రోజు మీరు అన్నారు మీటింగ్ లో వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది నష్టాల్లో ఉందని చెప్పి మీరు మాట్లాడారు. అంటే మీ ఉద్దేశం ఏందో, మీ అజెండా ఏందో నాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కార్మికులు అనునిత్యం కష్టపడుతూ దాని గురించి చేయని పోరాటం లేకుండా వాళ్ళు చేస్తుంటే అక్కడికి వెళ్లి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న మాట మాట్లాడారు. కార్మిక సంఘాలు అన్ని కూడా కాదయా ఇది నష్టాలు లేదు అని చెప్పి డేటాతో సహా చూపించడం జరిగింది. అంటే మీ ఉద్దేశం ఆ పరిశ్రమ నష్టాల్లో ఉంది. ఇప్పుడు ఏదన్నా కూడా ఒక దాన్ని, ఇప్పుడు మన ఉదాహరణకి అంటే భాష వేరే రకంగా ఉన్నా కూడా ఒక జంతువును అది పిచ్చి జంతువు అని క్రియేట్ చేయడం కోసం ఏ రకంగా అయితే మాటలు మాట్లాడి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఒక పక్క బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి బద్వేలు ఎన్నికల్లో కూడా చెప్పారు. మరి కలిసి చేస్తున్నారు, పదే పదే మీరు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలుస్తున్నారు. మరి ఏం వాగ్దానం తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ వాళ్ళ నుంచి ఏమి చెప్పించారన్నటువంటి మాట ఎందుకు చెప్పలేక ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో పొలిటికల్ గా నేను టార్గెట్ చేయాలి, వాళ్ళు నాకు ప్రత్యర్థులుగా ఉన్నారు, వాళ్ళు మించిపోవాలన్న ఉద్దేశంతో అనిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నారు తప్పితే నిజంగా మీరు చేస్తున్నటువంటి తప్పును ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటనే పిలిచిన అఖిలపక్ష సమావేశం పెడతామని చెప్పడమే కాకుండా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి పిలుపుని ఇవ్వడమే కాకుండా పార్లమెంటులో ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన రాజ్యసభలో కానీ లోకసభలో కానీ ప్రతిరోజు నిలదీశారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, వైజాగ్ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పార్లమెంట్ లో ప్రజెంట్ చేసినాడు మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ. ఆ అంశాలు మీకు తెలియవా? ఆంధ్రప్రదేశ్ గృహిణులు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ మహిళలు బంగారు అమ్ముకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఇది ఆంధ్రుల యొక్క బంగారం. అదే ప్రాంతానికి చెందినటువంటి ఆర్థిక మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు, ఒకసారి ఆలోచన చేయండి మేడం అని చెప్పి రిక్వెస్ట్ గా కూడా మాట్లాడినారు ఆన్ రికార్డ్ లో విజయసాయి రెడ్డి గారు. మరి ఇవన్నీ కనిపించలేదా మీకు? ఎందుకు అనునిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఆడిపోసుకోవాలా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఏం తప్పు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ? మేము చేస్తున్నది ప్రజలకు నిష్పక్షపాతంగా చేస్తున్నటువంటి సేవలకు మీకు నచ్చట్లేదా? చెప్పండి ఆ విషయం. మేము చేస్తున్నటువంటి పాలసీస్ పైన ఎక్కడన్నా తప్పులున్నాయంటే చెప్పండి అంటే ఏ రోజు మాట్లాడు. మొట్టమొదటిసారి నుంచి చూస్తున్నాం, ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఆ జీర్ణించుకోలేక
ప్రజల మైండ్ సెట్ తప్పు అని మాట్లాడతాడు, ప్రజలకు బుద్ధి లేదని మాట్లాడతారు, లేకపోతే మతాల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు, దేవాలయాలు చర్చిలు రాజకీయాలకు తీసుకొస్తారు, అవి కాకపోతే కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరే క్రియేట్ చేయడం, మీరే బురద జల్లే ప్రయత్నం చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలంతా కూడా సమానము. అందుకనే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలలో పేద బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తుందో అదే రకంగా ఈబీసీలకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన కేబినెట్ లో దాన్ని ఆమోదించడం గొప్ప విషయం. అందరూ సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలన్నటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా బురద జల్లేటువంటి కార్యక్రమాలు మానుకోండి. ఈరోజు బద్వేలు ఎన్నిక తర్వాతన్నా మీరు మార్పు రావాలని కోరుకుంటున్నాం. స్థానిక సంస్థల్లో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింటే అన్ని కూడా మీరు పోటీ చేసి, మీరు క్యాన్వాస్ చేసి, ప్రచారం చేసి, మీ వీడియోస్ ఒకసారి చూసుకోండి. మీరు గుంటూరు విజయవాడలో ఏం మాట్లాడారు, మరి కుప్పంపై ఏం మాట్లాడుతారో మేము బహిష్కరించినాం, అది ఒక ఎన్నిక అని మాట్లాడతాం. ఎన్ని రోజులు ప్రచారం చేశారు మీరు గుంటూరులో, ఒకసారి మీకు తెలియదా? అక్కడికి వెళ్ళి ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మనము కాంప్రమైజ్ అవుదాం, వాళ్ళు చెప్పిందే రైట్ అనేటువంటి మాట పోతుంది ప్రజలే, కానీ మాట మాట్లాడడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అన్ని పార్టీలను కోరుతున్నా, ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మీరు ఈర్ష్య చెందొద్దు. మీరు ప్రజాభిమానం పొందడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ప్రజాభిమానం పొందారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇన్ని కుట్రలు పొందుతున్నా అంటే తనకి ఏకైక అజెండా ప్రజలు. అన్నిత్యం తన ఆలోచన చేసేది ప్రజా సంక్షేమం. నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి ఆలోచన విధానం ఈ రాష్ట్ర శ్రేయస్సు. అది ప్రజలకు తెలుసు. మీరు దాన్ని మైండ్ డైవర్ట్ చేయాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వదు. ప్రజలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉంది. ఈ నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అన్నటువంటిది ప్రతి ఒక్కరిలో భావన ఉంది. అది క్రెడిబిలిటీ సంపాదించాలంటే చాలా కష్టం. మీలాగా ఇష్టానుసారం ఎన్నికల కోసం వాగ్దానాలు చేసి తరిపి తర్వాత మర్చిపోయేటువంటి నాయకుడు కాదు. ఎన్నికలలో మేనిఫెస్టోలో ఏమి చెప్పాడో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా తూచా తప్పకుండా అవి పాటించుకుంటూ పోతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా మనం? అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు అనేటువంటిది గొప్పది. దీన్ని గౌరవించండి. వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి రీతిలో అదే రకం దాన్నే కానిది ఉన్నది ఎప్పుడు 24 గంటలు దానిపైన డిపెండ్ అయిపోయి ఇంకా ప్రజలు చులకన కావద్దు అని చెప్పి అన్ని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఈ ఎన్నికలన్న మీరు గుర్తెరిగి, ఎన్నికల్లో మీరు పొందినటువంటి ఓటమాన్ని మీరు దాన్ని వేరే రకం భావించకుండా మీరు ఒక బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్న విభజన హామీలు దయవుంచి నెరవేర్చండి. రాష్ట్రాన్ని విడదీసి మీరందరూ కలిసి బలవంతంగా విడదీశారు. ఇప్పుడు బాధ్యత ఉంది మీ పైన, ఈ రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా. ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ ప్రజా తీర్పును మేము పొంగిపోకుండా మరొకసారి ప్రజల యొక్క అంటే ఇచ్చినటువంటి బాధ్యతను మరింత బాధ్యతగా భావించుకొని ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో ఇంకా మెరుగైనటువంటి పాలన ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి బద్వేలు ప్రజానీకానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. చాలా మంది కూడా పెద్దలు అంటూ ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి వయసు తక్కువ, అనుభవం ఎక్కువ. ఒక దిక్కునేమో ఎప్పుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పేసి మరో 14 సంవత్సరాలు ప్రతిపక్షం అని చెప్పి చంద్రబాబు నాయుడు నేనే మొత్తం నాతో నడుస్తున్నాయి, మొత్తం వరల్డ్ అంతా క్రియేట్ చేసి నేనే అని చెప్పుకున్న అతను చాలా మంది కూడా పెద్దలు అంటూ ఉంటారు. వయసు తక్కువ, అనుభవం ఎక్కువ అనేదానికి నిదర్శనం బద్వేలు ఎలక్షన్ తీర్పు. ఈ తీర్పు నిజంగా ఆ ఎలక్షన్ చాలా మంది కూడా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రకరకాల ప్రయత్నాలు చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా బద్వేలు ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఆయన పైన నమ్మకం, ఆయన చేసిన సంక్షేమ పథకాలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ గారిని, వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించారంటే ఇంకొక చెప్పేదానికి గొప్ప నిర్వచనం ఇదే అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ఒకటే ఆలోచించాలా, ప్రతిపక్షాలు ఎన్ని గోల చేసినా, ఎన్ని విధ్వంసాలు చేసినా, ఎన్ని రెచ్చగొట్టినా మా ముఖ్యమంత్రి గారిని అనేకమైన పదజాలతో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో రెచ్చగొట్టి
తెలుగుదేశం పార్టీ ఏదైతే స్తబ్దతగా ఉందో, తెలుగుదేశం పార్టీ మోసుకుపోయిందో, దగ్గరలో ఆ లిమిటెడ్ కంపెనీ క్లోజ్ అవుతుందని తెలిసి ఏదో ఒకటి చేయాలా, ఈ రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేయాలా, ఆ అలజడి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం పైన చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసే భాగంలో చంద్రబాబు నాయుడు చాలా వరకు కూడా ఆయన సఫలమైనాడు. ఈ వ్యవస్థను మేనేజ్ చేసుకుని బయటపడే పరిస్థితి అందరూ కూడా తెలుసు. ఒకటే గమనించాలి మనం, తిరుపతి ఎలక్షన్ ఏదైతే జరిగిందో, ఈనాటి బద్వేల్ ఎలక్షన్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక రోడ్ షో లేదు, ఒక కనీసం ఎక్కడ ఇది లేదు. కేవలం ఆయన నమ్ముకున్నది, ఆయన చేసిన సంక్షేమ పథకాలు జనాలపైన పెట్టాడు, ఆ నమ్మకం పెట్టాడు. ఆ నమ్మకమే ఈరోజు బద్వేల్ ఎలక్షన్ దాదాపు 90,000 మెజార్టీతో గెలిచారంటే ఒక్కసారి కూడా మీరు అందరూ కూడా గమనించాలి. అందుకే మేము సూటిగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా తన తోక మిత్రులు ఏదైతే ఉన్నారో ప్రతిపక్షాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా ఈ తప్పుడు ప్రచారాలు, ప్రభుత్వంపై నిందలేసేది మీరు మానుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ ఊర్లో కట్టిన ఒక మ్యాన్మెంట్ లాగా ఉన్నాయి. ఆ అన్ని కూడా గుర్తుంచుకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అయితే పథకాలను హేళన చేసేది, పథకాలను ప్రజలను హేళన చేసే పరిస్థితి కూడా ఇవన్నీ చేసే విధానం ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి ఈరోజు అద్భుతంగా ఈరోజు మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక దిక్కున దేశం అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ బైపోల్ జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గడిచిన 2.5 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో, ఎలక్షన్ ముందు మేనిఫెస్టో ఏది ఇచ్చారో ఆ మేనిఫెస్టో సక్రమంగా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, క్రెడిబిలిటీ అంటే వైఎస్ఆర్దే, క్రెడిబిలిటీ వైఎస్ఆర్ అని చెప్పేది ఈరోజు మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది. మనందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సెలవు తీసుకుంటాం. ఒకటండి, ఇప్పుడు డిపాజిట్ రాదని తెలుసుకున్న వాళ్ళు చేసేటువంటి ఎదురుదాడి అన్నట్లు చెప్పాం. నేను ఎన్నికల ముందు కూడా చాలా క్లియర్గా చెప్పాం, అయ్యా మాకు బేసిజాలు లేవు, మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే మాకు రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం, ప్రత్యేక హోదాని మీ చేతిలో ఉంది, మీరు అది ఇస్తాము అని అంటే కన్నా మేము మద్దతు ఇస్తామన్నటువంటి మాట మాట్లాడేమనంటే బేసిజాలకు ఆ రక చేయాలంటే ఆలోచన మాకు ఎందుకు కలుగుతుందని ప్రజా తీర్పును అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడకూడదు. మేము ప్రచార బాధ్యతల్లో కొన్ని ఊర్లు తిరగడం జరిగింది. అక్కడ వాస్తవాలు మీ ద్వారా తెలియచేయాలి. ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము ఈ రకమైనటువంటి పథకాలు రాకపోయినంటే మేము ఊర్లో ఉండే పరిస్థితి లేదు, మేము వలసపోయేటువంటి వాళ్ళము. ఈ కరోనా పరిస్థితులలో మాకు వాళ్ళు పేపర్ పెట్టి చూపించినటువంటి పరిస్థితిని కలారా చూసాం. మాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది డైరెక్ట్ గా మా ఖాతాలోకి వచ్చింది. విద్యాదీవన, మా పిల్లోడు చదువుకునే విద్యాదీవనం మా ఇంటికి వచ్చింది. గతంలో లాగా కాకుండా ఆసరా రూపంలో మాకు డబ్బులు పడ్డాయి, డ్వాక్రా రుణాలకు సంబంధించి. దానివల్ల మా జీవనశైలి మెరుగుపడింది. ముఖ్యంగా అక్క చెల్లెలను నేను చూశానమ్మా. చేయూత అన్నటువంటి దాని పథకం కింద ఇచ్చినటువంటి డబ్బులను 18,750 రెండు విడతలు ఇవ్వడమే కాకుండా బ్యాంక్ లోన్స్ వల్ల ఇచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు పెట్టుకున్నటువంటి అంగళ్ళు ప్రతి ఊర్లో కనపడ్డాయి కల్లారు. ఇవంతా ఒక రెవల్యూషనరీ థింగ్. ఏదైతే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు దగ్గరగా ఉండాలంటే చేయూత రూపంలో కల్లారా ఇవన్నీ చూశాను. అరక ప్రతి ఇంట్లో చెప్పినటువంటి ఓటర్లు చెప్పినటువంటి మాటలు ఇవి. అవ్వాతాతలైతే తెల్లవారకు ముందే 5 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించే డబ్బులు మేము చూసుకుంటున్నాం. మేము ఎక్కడికి తిరగకుండానే రేషన్ ఇంటికి చేరేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఒక గొప్ప మైల్